తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ నాయకులు విమర్శల దాడి పెంచారు. ఒక పీకేను కాదని మరొక పీకేను చంద్రబాబు హక్కును చేర్చుకున్నారని మండిపడ్డారు. బాబు ఇచ్చిన ప్యాకేజ్ ని తీసుకుని పీకే మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరు కూడా అతన్ని ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలే. అతనికి ఉన్నటువంటి ఐపాక్ లోంచి కూడా అతన్ని తరిమేశారు. ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఋషి ఆధ్వర్యంలో లగడపాటి రాజగోపాల్ లాగా ఇతను కూడా జ్యోతిష్కం చేయడం మొదలెట్టాడు. ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకుని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త. ఇతను తీసేసిన తహసీల్దారు ఐపాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కం చదువుతున్నాడు. పీకేలు వస్తూ ఉంటారు, పీక్కుంటూ పోతూ ఉంటారు. వీళ్ళ గురించి మేము అసలు పట్టించుకోము. ఎందుకంటే పొలిటికల్ అనలిస్ట్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం తప్ప వాళ్ళని చూసి ఆవిడ ఓటేయడము. ఓటేసిందల్లా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, పైన ఉన్న దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి మాత్రమే మాకు ఓటేశారు. చంద్రబాబు పక్కన అటొక పీకే ఉన్నాడు, ఇటొక పీకే ఉన్నాడు, అందరు పీకుతారు. డీబీటీ ద్వారా మేము గెలుస్తున్నామని ఎవడు చెప్పాడు? పీకే అనేవాడు ప్రశాంత్ కిషోర్ అని తెలుసుకోవాలా. డీబీటీ ద్వారా ప్రతి గడపలో అభివృద్ధి, ప్రతి ఇంట సంక్షేమం, ప్రతి గ్రామంలో ఆ అభివృద్ధి ఏంటో ఆ సంక్షేమం ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించాం. ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, బీహార్లో పార్టీ పెట్టాడు, గెలుస్తాడా? బొక్క బోర్లా పడతాడు, ఆ పార్టీ ఎత్తేసుకుంటాడు. ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, మన తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచిందా? ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. పీకే 1, పీకే 2. నిన్న కూడా ఆయన ఈరోజు హైదరాబాద్ లోనే మాట్లాడినట్టుగా చూసాం. నిన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి. నాకున్నటువంటి కాస్త సమాచారం, ఇలాంటి మీడియా మిత్రులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 3 గంటల పాటు వారితో సమావేశం అయ్యావని, నువ్వు ఇప్పుడు రచ్చగలుద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈ రోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. అది జరగని పని. బీహార్ లో మన రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి? బీహార్ లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో